18 ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయడం అంబేద్కర్కి గణ్యనివ్వాలి అనుకోవచ్చా? చాలా సంతోషదాయకమైన విషయం. ఇంతకుముందు గత ప్రభుత్వాలు చాలా కూడా హామీలు ఇచ్చినాయి, కానీ ఎప్పుడు ఎవరు నెరవేర్చనటువంటిది విషయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఎస్సీల మీద ఉన్న ప్రేమతో ఈ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున స్థాపించి ఆయన నిజాయితీని నిరూపించుకున్నారు. అంబేద్కర్ గారి మీద ఉన్న ప్రేమని నిరూపించుకున్నారు. ప్రపంచంలోనే అంబేద్కర్ విగ్రహం, అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో కొలువు తీరడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషదాయకం. అట్టడుగు వర్గాలని పైకి తీసుకురావాలనే ఆలోచన గల ముఖ్యమంత్రికి ఇది పరిపాలనకు ఒక నిదర్శనం. ఇది ఇట్లాంటి ముఖ్యమంత్రి, ఈ ఆలోచన గల ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఏదైనా చేయగలగాలన్నా కూడా చేయగలగల మనిషి. ఎవరో మాటలు చెప్పి వచ్చేపోవాళ్ళ కంటే చేతల్లో చూపించే ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపట్టు వేస్తున్న జగన్, దీన్ని మీరేమంటారు? చాలా స్వాగతించే విషయం. అన్ని విషయాల్లో కూడా జిల్లా పరిషత్ ఏంటి, మార్కెట్ యార్డులో ఏంటి, నామినేషన్ పదవుల్లో ఏంటి, ఉన్న ఎమ్మెల్యే పదవుల్లో ఏంటి, అన్నిటి కూడా లేడీస్ రిజర్వేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రిజర్వేషన్లో కానీ చాలా ఎక్కువ మందికి ఇచ్చి అట్టడుగు వర్గాలను పైకి తీసుకొచ్చే ప్రయత్నం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అట్లాగే నామినేటెడ్ విషయాల్లో కూడా ఇటువరకు ప్రభుత్వాలు అంటే చాలా వరకు వేరేగా ఉండేది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి నామినేటెడ్ పదవులు ఎక్కువ మందికి కేటాయిస్తున్నారు. అట్లాగే జిల్లా పరిషత్ పదవులు కానీ అన్ని పదవులు కూడా అట్లా ఆ విధంగా కేటాయించుకుంటా అట్టడుగు వర్గాన్ని పైకి తీసుకొస్తా ఉన్నారు. అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ ఓట్లు తన వైపు తిప్పుకోవాలని చూస్తుందా వైసీపీ ప్రభుత్వం? ఓట్ల కంటే కూడా వారి మీద ఉన్న ప్రేమనే చూపిస్తున్నారు. ఓట్ల విషయం ఆయన ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఉన్న ప్రేమను, ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల మీద ఉన్న ప్రేమను నిరూపించుకున్నారు. ఆయన ఆ స్థానంలో ఆయనకి మన అంబేద్కర్ గారికి గౌరవ స్థానాన్ని కల్పించి విజయవాడ నడిబొడ్డిన ఆయన నిజాయితీని నిరూపించుకున్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దాన్ని మీరు ఎలా చూస్తారు? రాజ్యాంగం అనేది ఒకటి పక్కన పెట్టడానికి అనేది కుదరదు. అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అనేది అందరికీ వర్తిస్తుంది. ఆయన రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టే అవకాశం కానీ ఇంకోటి కానీ ఎవరు తీసుకోలేరు, చేయలేరు. ఎవరు వచ్చినా అదే రాజ్యాంగాన్ని అవలంబించాల్సింది. ఒకే రాజ్యాంగం ఉంటుంది. అంబేద్కర్ గారిని రాజకీయం కోసమే వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందా? దీన్ని మీరు ఎలా అనుకుంటారు? అది ఎప్పుడు కూడా చేయలేదు. అట్లాగా వాళ్ళకు సముచిత స్థానం కల్పిస్తున్నారు, కానీ అట్లా ఒక రాజకీయంగా ఇట్లా అణగారిన వర్గాన్ని వాడుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదు. అంటే ప్రభుత్వం ఓటు కోసమే వాడుకుంటే అది ఇంకోలాగా ఉంటుంది. అన్ని విధాల అన్ని స్థానాల్లో కూడా వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఓటు బ్యాంక్ అనేది చూడటానికి ఆస్కారం లేదు. అంబేద్కర్ గారు అందరికీ వర్తించరు. ఆయన ఒక రాజ్యాంగం అనేది అందరికీ వర్తిస్తుంది. కొన్ని కులాలకి కొన్ని మతాలకి సంబంధించిన కాదు. ఆయన రాజ్యాంగం పట్ల అందరూ గౌరవిస్తారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆకర్షితులు అవుతారు. అంతేగాని ఒక కులానికి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ విగ్రహం పెట్టమని ఎవరు అడగల. ఆయన మన దేశానికి చేసిన సేవను కానీ సేవను గుర్తించి ఆయన విగ్రహాన్ని అక్కడ స్థాపించి సముచిత స్థానం ఆయన కల్పించారు. ఇంతకుముందు ఏ ప్రభుత్వాలు కూడా అక్కడ పెడతాం ఇక్కడ పెడతాం అని కూడా గతంలో ప్రభుత్వాలు కూడా ఎక్కడా పెట్టలా. కానీ ఆయనంతటికి ఆయనకి గౌరవ స్థానం ఇవ్వాలన్న ఉద్దేశంతో విజయవాడ నడిబొట్టిన 125 అడుగుల విగ్రహాన్ని స్థాపించారు. అది ఆయన నిజాయితీకి నిదర్శనం. ఆయనకి మన అంబేద్కర్ గారికి మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఇచ్చిన గౌరవంగా భావిస్తూ ఉన్నాం. అంబేద్కర్ విగ్రహం విజయవాడ నడిబొడ్డులో పెట్టడం మీరు ఎలా చూస్తారు? చాలా సంతోషపడుతున్నానండి. ఇంతవరకు ఇంత విగ్రహం ఏ గవర్నమెంట్ కట్టలేదు. ఇవాళ ఫస్ట్ టైం ఇంత గవర్నమెంటు ఇలా కట్టడం చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ గారిని రాజకీయం కోసమే వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుందా? లేదండి, రాజకీయానికి దానికి సంబంధం లేదు. అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగాన్ని సృష్టించాడు. దానికి దీనికి సంబంధం లేదండి. సంబంధం లేదు. ఏవో సృష్టించాడు కాబట్టి ఎవరైనా కానీ గౌరవించాలి దాన్ని.
అంబేద్కర్ విగ్రహం పెట్టడం వల్ల ఎస్సీ ఎస్టీ ఓట్లు తన వైపు తిప్పుకోవాలని చూస్తుందా వైసీపీ ప్రభుత్వం? ఏమంటే ఎస్సీ ఎస్టీ ఓట్లు అంటే రాజకీయానికి ఎస్సీ ఓట్లకి ఏమన్నా సంబంధం ఉందా? సంబంధం లేదండి. ఎస్సీ ఎస్టీ ఓట్లకి సంబంధం లేదు. ఎవరు విధానం వాళ్ళకు ఉంటుంది. దాన్ని చెప్పుకోవడం కూడా తప్పండి. చాలా చెప్పుకోవడం కూడా తప్పది. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా సరికొత్త చరిత్రను జగన్ లిఖిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇవాళ సరికొత్తగానే చూడాలి. మనం కూడా సరికొత్తగానే చూడాలి. దాన్ని ఇంతవరకు ఏ గవర్నమెంట్ నిర్మించలేదు కాబట్టి ఈ గవర్నమెంట్ నిర్మించి కాబట్టి సరికొత్తగానే చూడాలి దాన్ని. అన్ని వర్గాల ప్రజలు దైవంలో కొలిచే అంబేద్కర్ విగ్రహం ఏర్పడుతూ విజయవాడకి ప్రత్యేక గుర్తింపు దక్కుతుంది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. ఇవాళ అనేది ప్రత్యేకంగా ఏర్పాటు అనేది ఇవాళ గుర్తించాలి. మనం కూడా గుర్తించాలిగా మరి. ప్రపంచంలోని అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో కొలువు తీరడం ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంకా ఎక్కడా కూడా ఎంత విగ్రహం అనేది ఎక్కడ నిర్మించడానికి ఛాన్స్ లేదు కదండి. అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న జగన్ ఈ మహాకార్యాన్ని పూర్తి చేయడం ఎలా అనిపిస్తుంది? ఇంకా ఏ గవర్నమెంట్ కూడా ఇంత ఇదిగా చేయదండి. ఏ గవర్నమెంట్ చేయదు. ఈ గవర్నమెంటే చేస్తుంది. అలాగా మాకు చాలా సంతోషంగా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.